Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed pronoun, verb and their tips regarding parts of speech. In this video, I am going to tell about another parts of speech, that is adjective. ఈ వీడియోలో మీకు adjective అంటే ఏంది, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండ్ టిప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి మీకు డీటెయిల్ గా వచ్చేస్తాయి. వాటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ అనేటివి ఉండకుండా ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పడాన్ని అడ్జెక్టివ్ అంటాం. లేదు ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క లేదా ప్రాంతం యొక్క గుణాన్ని కావచ్చు, విశేషణాన్ని కావచ్చు తెలియజేసేదే అడ్జెక్టివ్ అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, I saw a white house. He is a brave boy. She is a beautiful girl. I saw a white house. ఇది సెంటెన్స్. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? వైట్. ఇదేం చేస్తుంది? నౌన్ యొక్క నౌన్ ఏది ఇక్కడ? హౌస్. హౌస్ యొక్క గుణాన్ని గురించి లేదా విశేషణాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. దీని యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. నేను ఒక ఇల్లు చూశాను. ఎలాంటి ఇల్లు చూశాను? వైట్ హౌస్ని చూశాను, ఒక తెల్లటి హౌస్ని చూశాను. కాబట్టి ఏం చేస్తుంది? ఇది హౌస్ యొక్క అంటే నౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది, దాని యొక్క గుణాన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇది అడ్జెక్టివ్. అర్థమవుతుందా? నెక్స్ట్, హీ ఈస్ ఏ బ్రేవ్ బాయ్. దీనిలో అడ్జెక్టివ్ ఏది? బ్రేవ్. ఇదేం చేస్తుంది? బాయ్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని గురించి తెలియజేస్తుంది. బాయ్ యొక్క అర్థాన్ని ఇంకా పెంచి చెప్తుంది అనమాట. ఆ బాయ్ ఎలాంటి బాయ్? బ్రేవ్ బాయ్. కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఎందుకు అడ్జెక్టివ్ అయింది? ఒక వ్యక్తి యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని గురించి తెలియజేస్తుంది. వైట్ అనేది ఏం చేస్తుంది? ఒక వస్తువు యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్, షీ ఈస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. దీనిలో అడ్జెక్టివ్ ఏది? బ్యూటిఫుల్. ఇది ఏం చేస్తుంది? ఒక వ్యక్తి యొక్క అర్థాన్ని లేదా గుణాన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. గర్ల్ అనేది నౌన్. దీని యొక్క అర్థాన్ని బ్యూటిఫుల్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది, పెంచి చెప్తుంది. అర్థమవుతుందా? అమ్మాయి యొక్క గుణాన్ని లేదా విశేషణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇది అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? అన్ అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అర్థమవుతుందా? అంటే నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేదే అడ్జెక్టివ్. లేదు ఒక వ్యక్తి యొక్క, వస్తువు యొక్క, ప్రాంతం యొక్క విశేషణాన్ని గురించి లేదా గుణాన్ని గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్. నెక్స్ట్, లెట్ us డిస్కస్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంది? an adjective is a word which shows the kind of a quality of a person or place or thing is called adjective of quality. అంటే ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క లేదా ప్రాంతం యొక్క గుణాన్ని గురించి, నాణ్యతను గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్, వైట్, లాంగ్, పూర్, రిచ్ ఎక్సెట్రా. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి ఎగ్జాంపుల్స్ ఏంది? బ్లాక్, వైట్, లాంగ్, పూర్, రిచ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఏం చేస్తుంది? ఇది ఒక నౌన్ యొక్క క్వాలిటీస్ని, ఒక నౌన్ యొక్క క్వాలిటీస్ని గురించి తెలియజేసుకుంటూ వస్తాయి. అదే లేదా గుణాన్ని గురించి తెలియజేసుకుంటూ వస్తాయి. వాటినే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం. ఇవన్నీ కూడా మనకు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి ఎగ్జాంపుల్స్. ఒక సెంటెన్స్లో ఎగ్జాంపుల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం చూద్దాం. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. He is an honest man. దీనిలో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఏది? ఆనెస్ట్. ఇది
నౌన్ యొక్క విశేషణాన్ని లేదా క్వాలిటీని గురించి తెలియజేస్తుంది. హీఈస్ an honest man, an honest man, మ్యాన్ యొక్క క్వాలిటీని గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ చెన్నై ఈస్ ఏ బిగ్ సిటీ. చెన్నై ఈస్ ఏ బిగ్ సిటీ. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? బిగ్. అంటే నౌన్ యొక్క క్వాలిటీని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. మీరు పబ్లిక్లో అది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీనా, అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్నా, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివా, పొసెసివ్ అడ్జెక్టివా అని మీరు రాయాల్సిన అవసరము ఉండదన్నమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు. ఫస్ట్ మన ఎగ్జాంపుల్ చెప్పుకున్న విధంగా ఒక సెంటెన్స్ ఇస్తారు, ఏదైనా ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తారు. మీరేం చేయాలంటే దాంట్లో అడ్జెక్టివ్ ఏదో ఐడెంటిఫై చేసి రాస్తే సరిపోతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అడ్జెక్టివ్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ మీకు తెలిసినట్లయితే వాటిని ఒక సెంటెన్స్ చూసినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అందుకోసం మీకు ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతేగాని అదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ లేదా అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లేదా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరము ఉండదు. మీరు రాయాల్సింది ఓన్లీ అడ్జెక్టివ్ అనే రాయాలి. కాకపోతే ఇవి తెలిస్తే, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మీకు తెలిస్తే మీరు వాటిని సెంటెన్స్లో ఐడెంటిఫై చేయగలుగుతారు. అందుకోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి ఎగ్జాంపుల్స్. క్వాలిటీ అంటే ఏం చేస్తుంది? ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని గురించి తెలియజేస్తుంది. అలాంటి దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. An adjective is a word which shows how much of a thing is meant is called adjective of quantity. అంటే ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే అది ఎంత మోతాదులో ఉంది, అది ఎంత పరిమాణంలో ఉంది అని గురించి చెప్పేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, హాఫ్, మెనీ, లిటిల్, గ్రేట్, some, etc. These are the examples of adjective of quantity. Adjective of quantity లో ఉంటాయి all, half, many, little, great, some, much, few, no, etc. ఇవన్నీ కూడా మనకు దాని కిందకే వస్తాయన్నమాట. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఒక వస్తువు ఎంత మోతాదులో, ఎంత పరిమాణంలో ఉంది అని చెప్పేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఏట్ సమ్ మీల్. షీ ఏట్ సమ్ మీల్. దీనిలో అడ్జెక్టివ్ ఏది? సమ్. ఇది ఏం చేస్తుంది? ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. అంటే ఆమె కొంత అన్నం తిన్నది. అంటే అన్నం అనేది మనకు థింకింగ్కి వస్తుంది. ఇది ఎంత పరిమాణంలో, ఎంత మోతాదులో ఆమె తీసుకున్నది అని దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సమ్ అనేది అడ్జెక్టివ్ అయింది. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హీ స్పెంట్ ఆల్ ద మనీ. సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ హీ స్పెంట్ ఆల్ ద మనీ. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? ఆల్. ఇది ఏం చేస్తుంది? ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని గురించి తెలియజేస్తుంది. హీ స్పెంట్ ఆల్ ద మనీ. మనీ అనేది థింగ్. అది ఏం చేస్తుంది? ఎంత పరిమాణంలో యూజ్ చేశారని గురించి చెప్తుంది కాబట్టి ఆల్ అనేది మనకు అడ్జెక్టివ్. అర్థమవుతుందా? మీరు ఏం చేయాలంటే ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ లేదు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని మీరు రాయబల్లా. ఒకవేళ పబ్లిక్లో సమ్ లేదా ఆల్ అనేది అండర్లైన్ చేశారంటే మీరేం చేయాలి? అడ్జెక్టివ్ అనే రాయాలి, అంతేగాని అది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని రాయకూడదు. అర్థమవుతుందా? కాకపోతే ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనే దాని గురించి మీకు అర్థం అవ్వడం కోసమే ఇవి చెప్తున్నాను అన్నమాట. ఇవి సబ్ డివిజన్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. An adjective which refers to each one of a number or a group is called distributive adjective. అంటే ఒక అడ్జెక్టివ్ అనేది పంపిణీ గురించి తెలియజేస్తుంది. పంపిణీ గురించి తెలియజేసినట్లయితే అది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూషన్ అనగానే మీకు అర్థమైపోతుంది. డిస్ట్రిబ్యూట్ అంటే అర్థమైంది పంపిణీ చేయడం.
అర్థమవుతుందా? ఇది చూడగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అనగానే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్, ఎవ్రీ, నెయిదర్, నెక్స్ట్ ఎయిదర్, ఈటీసీ. ఈచ్, ఎవ్రీ, నెయిదర్, ఎయిదర్ ఎక్సెట్రా, ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్. ఏంది? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. ఇవి సెంటెన్స్లు ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఈచ్ నంబర్ హ్యాస్ వన్ వర్డ్. ఈచ్ నంబర్ హ్యాస్ వన్ వర్డ్. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? ఈచ్. ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది? ఎంత పంపిణీ చేయబడింది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈచ్ నంబర్ హ్యాస్ వన్ వర్డ్. ప్రతి నంబర్ కూడా ఒక వర్డ్ని కలిగి ఉంటుంది. ఇది ఎంత పంపిణీ చేయబడింది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? ఎవ్రీ. ఇది దేని తెలియజేస్తుంది? డిస్ట్రిబ్యూషన్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే పంపిణీకి ఉపయోగపడే అడ్జెక్టివ్ని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. మీకు అడ్జెక్టివ్ అంటే ఏందో తెలిస్తే సరిపోతుంది. అది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది మీకు అనవసరం అనమాట. కాకపోతే మీరు నేర్చుకో ఉండాలి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అడ్జెక్టివ్ అనే రాయాలి, అంతేగాని మీరు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ రాయాల్సిన అవసరము ఉండదు. ఓకే, కాకపోతే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఏంది, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఏంది, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ఏంటి అని మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఫోర్త్ వన్ ఏంది? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్? an adjective that points out which person or thing is called demonstrative adjective. అంటే ఏ పర్సన్ లేదా ఏ వస్తువు అని చూపించే దాన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. అర్థమవుతుందా? ఎవరు, ఆ పర్సన్ ఎవరు లేదా ఆ వస్తువు ఏది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్? an adjective that points out which person or thing is called demonstrative adjective. Okay, for example, this, that, these, those, etc. These are the examples of demonstrative adjective. ఇవి ఏం చేస్తాయి? ఎవరు, ఆ వస్తువేది లేదా ఆ పర్సన్ ఎవరు అనే దాని గురించి ఇవి తెలియజేస్తాయి. కాబట్టి ఇవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ బనానాస్ ఆర్ స్వీట్. దోస్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్. దీస్ బనానాస్ ఆర్ స్వీట్. ఈ బనానాస్ అంటే వస్తువుల గురించి చెప్తున్నాం అక్కడ. దీస్ బనానాస్ ఆర్ స్వీట్. ఏ బనానాస్? ఇవి అని చెప్తున్నాం కాబట్టి దీస్ అనేది అడ్జెక్టివ్. ఏ బనానాస్? ఈ బనానాస్. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఎవరు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దోస్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్. దోస్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? దోస్. ఇదేం చేస్తుంది? క్రికెట్ ప్లేయర్స్ ఎవరో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే డెఫినేషన్ ఏంటి? an adjective that points out which person or thing is called demonstrative adjective. అంటే ఏ వ్యక్తి, ఏ వస్తువు అనే దాని గురించి చెప్పేదే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. కాబట్టి ఈ బనానాస్, ఈ వస్తువులు అనే దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్. అదేవిధంగా దోస్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్ అన్నాం. దోస్ ఎవరు? క్రికెట్ ప్లేయర్స్. దోస్ వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు అని చూపించడానికి, లేదా అవి అని చూపించడానికి, లేదా ఇది అని చూపించడానికి, లేదా అది అని చూపించడానికి వాడే వాటినే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం అన్నమాట. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్. న్యూమరికల్ అడ్జెక్టివ్ని అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అని కూడా అంటాం. న్యూమరికల్ అడ్జెక్టివ్స్ టెల్స్ అబౌట్ ఏ డెఫినెట్ ఆర్ ఇండెఫినెట్ నంబర్. అంటే సంఖ్యని తెలియజేయడానికి, అది డెఫినెట్ కావచ్చు, ఇండెఫినెట్ కావచ్చు, సంఖ్యని తెలియజేయడానికి యూజ్ చేసే అడ్జెక్టివ్ని న్యూమరికల్ అడ్జెక్టివ్ ఆర్
అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అని అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, ఫ్యూ, మెనీ, 1, 2, ఫస్ట్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. ఓకే, ఇవేం చేస్తాయి? ఒక అడ్జెక్టివ్ యొక్క సంఖ్యని గురించి తెలియజేసే వాటిని న్యూమరికల్ అడ్జెక్టివ్ లేదా అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అని అంటాం అన్నమాట. ఈ న్యూమరికల్ అడ్జెక్టివ్ అనేది 3 టైప్స్ ఉంటాయి మనకు. అవేవంటే, వన్ ఈజ్ కార్డినల్ నంబర్స్, సెకండ్ వన్ ఈజ్ ఆర్డినల్ నంబర్స్, థర్డ్ వన్ ఈజ్ ఇండెఫినిట్ నంబర్స్. ఇవి 3 టైప్స్. న్యూమరికల్ అడ్జెక్టివ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అది న్యూమరికల్ అడ్జెక్టివ్ కావచ్చు లేదా అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కావచ్చు. ఇవి 3 టైప్స్. వన్ ఈజ్ కార్డినల్ నంబర్స్. కార్డినల్ నంబర్స్ అంటే ఇవి 1, 2, 3, 4, ఎక్సెట్రా. ఇవి కార్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ అంటే ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎక్సెట్రా. ఇవి కార్డినల్ నంబర్స్, ఇవి ఆర్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇవి మీకు ఆర్టికల్స్ చెప్పేటప్పుడు చెప్పుండా. ఆర్టికల్స్ చెప్పేటప్పుడు బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ వి మస్ట్ యూజ్ ది ఆర్టికల్ అని చెప్పుండా. అర్థమవుతుందా? ఈ ఆర్డినల్ నంబర్స్ వీటి ముందు ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు మీరు ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇండెఫినిట్ నంబర్స్. అవేవి సమ్, మెనీ, ఫ్యూ, ఎక్సెట్రా. ఇవి ఇండెఫినిట్ నంబర్స్. అర్థమవుతుందా? న్యూమరికల్ అడ్జెక్టివ్ divided into 3 types. One is cardinal numbers, second one is ordinal numbers, third one is indefinite numbers. Cardinal numbers అంటే ఇవి 1, 2, 3, 4, 5 అవి. ordinal numbers అంటే ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అవి. వీటి ముందు ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ యూజ్ చేయాలని మీకు ఆర్టికల్స్ చెప్పేటప్పుడు చెప్పున్నా. నెక్స్ట్ థర్డ్ వన్ అనేది ఇండెఫినిట్ నంబర్. ఇండెఫినిట్ నంబర్ అంటే సమ్, మెనీ, ఫ్యూ, ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంది? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరాగేషన్ అంటేనే మీకు అర్థమైపోతుంది. ఇంటరాగేషన్ అంటే అర్థమైంది టు ఆస్క్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ చేయడానికి యూజ్ చేసే అడ్జెక్టివ్స్ ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే అర్థమైంది an adjective which is used to ask questions is called interrogative adjective. అంటే ఒక క్వశ్చన్ అడగడానికి యూజ్ చేసే అడ్జెక్టివ్స్ ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్, వేర్, which and whose. These are called interrogative adjectives. అంటే ఒక క్వశ్చన్ ని అడగడానికి యూజ్ చేసే అడ్జెక్టివ్స్ ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఓకే, వీటిని ఒక సెంటెన్స్ లో ఏ విధంగా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ విచ్ వే షల్ వి గో. దిస్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. విచ్ వే షల్ వి గో, దీంట్లో అడ్జెక్టివ్ ఏది? విచ్. విచ్ అనేది ఏం చేస్తుంది? క్వశ్చన్ అడగడానికి మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. విచ్ వే షల్ వి గో, ఏ మార్గంలో మేము పోవాలి అనేది క్వశ్చన్ కాబట్టి మనం వేరే వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హూజ్ బుక్ ఈజ్ దిస్. దీంట్లో అడ్జెక్టివ్ ఏది? హూజ్. హూజ్ బుక్ ఈజ్ దిస్. ఇక్కడ కూడా మనము క్వశ్చన్ చేస్తున్నాం, ఈ బుక్ ఎవరిదని. కాబట్టి ఆ క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడే అడ్జెక్టివ్స్ ని మనం ఏమంటాం? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. అర్థమవుతుందా? క్వశ్చన్ చేయడానికి యూజ్ చేసే అడ్జెక్టివ్స్ ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇవి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ కి ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. మీకు లాస్ట్ క్లాస్ లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ చెప్పుండా. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఏవి? వాట్, వేర్, విచ్, హూస్, ఇవే మ్యాక్సిమం ఉంటాయి. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ కూడా ఇవే ఉంటాయి. అయితే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి తేడా ఏంది? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంది? అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే అది నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తాం.
ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ని మోడిఫై చేస్తుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి మీరు. ఈ రెండు మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో యూజ్ చేసేది. అర్థమవుతుందా? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అనేది నౌన్ని మోడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఈజ్ ఎ సెంటెన్స్. ఇది ఒక సెంటెన్స్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటున్నారు? ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్. ఎందుకంటే వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తున్నాం. వాటిని ఏం చేస్తున్నాం? నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఎక్కడ యూజ్ చేసాం? నౌన్ ప్లేస్లో యూజ్ చేసాం. కాబట్టి ఇది దేని కిందకు వస్తుంది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ కంగారో జంప్స్ హయ్యర్. దీంట్లో ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ ఏది? విచ్. ఇదేం చేస్తుంది? నౌన్ని మోడిఫై చేస్తుంది. విచ్ కంగారో జంప్స్ హయ్యర్. ఏ కంగార్ ఎక్కువగా జంప్ చేస్తుంది అని నౌన్ని మోడిఫై చేస్తుంది. ఇదేం చేస్తుంది? నౌన్ ప్లేస్లో ఉంటుంది. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో ఉంటుంది. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అనేది నౌన్ని మోడిఫై చేస్తుంది. కంగారో అనేది నౌన్, దాన్ని మోడిఫై చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సబ్జెక్ట్ని మోడిఫై చేసేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అండ్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే మళ్ళీ ఇంకోసారి రీవాచ్ చేసి చూస్తున్నాండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏమి లేదు, నౌన్ ప్లేస్లో యూజ్ చేసే దానిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ని మోడిఫై చేసే దాన్ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే పొసెసివ్నెస్ ని తెలియజేసేటివి, అంటే యొక్క అనే అర్థాన్ని ఇచ్చే అడ్జెక్టివ్స్ ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. అంటే పొసెసివ్నెస్ ని తెలియజేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్, మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్, ఎక్సెట్రా. అర్థమవుతుందా? మై నా యొక్క, అవర్ మన యొక్క, యువర్ మీ యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ వాటి యొక్క, దేర్ వారి యొక్క అని యొక్క అనే అర్థాన్ని ఇచ్చే అడ్జెక్టివ్స్ ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై పెన్. ఇది నా యొక్క పెన్ను, నా యొక్క పెన్. మామూలుగా అయితే ప్రొనౌన్ అనుకునేస్తారు చాలా మంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ థింక్ దట్ దిస్ ఈజ్ ప్రొనౌన్, బట్ ఇఫ్ యూ థింక్ వెరీ డీప్లీ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొసెసివ్ అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. అర్థమవుతుందా? డీప్గా వెళ్ళినట్టయితే పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హర్ స్కూల్ ఈజ్ సో బిగ్. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్, అంటే ఆమె యొక్క స్కూల్ చాలా పెద్దది. ఆమె యొక్క, ఆ యొక్క అనే మీనింగ్ కానీ ఇచ్చినట్లయితే అది పొసెసివ్ అడ్జెక్టివ్ కింద మీరు యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొసెసివ్ అడ్జెక్టివ్స్. విత్ దిస్ we just have completed types of adjectives. Now let us discuss tips of adjectives. అడ్జెక్టివ్ యొక్క టిప్స్ అంటే ఇది అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని కొండ గుర్తు లాంటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. ఒకసారి అవి నేర్చుకున్నట్లయితే ఇది అడ్జెక్టివ్ అని మీరు ఒక సెంటెన్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఇది అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే
కొన్ని కొండ గుర్తులు ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఈఆర్ ఆర్ ఈఎస్టీ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఈఆర్తో కానీ లేదా ఈఎస్టీతో కానీ ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఏదైనా ఒక పదము ఈఆర్ లేదా ఈఎస్టీతో ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్గర్ దేంతో ఎండ్ అయింది ఈఆర్, ఇది అడ్జెక్టివ్. బిగ్గెస్ట్ దేంతో ఎండ్ అయింది ఈఎస్టీ, కాబట్టి ఇది అడ్జెక్టివ్. క్లవరర్ దేంతో ఎండ్ అయింది ఈఆర్, కాబట్టి అది అడ్జెక్టివ్. క్లవరెస్ట్ దేంతో ఎండ్ అయింది ఈఎస్టీ, కాబట్టి అది అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఈఆర్తో కానీ లేదా ఈఎస్టీతో కానీ ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఏ, యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఇఫ్ దే అండర్లైన్ ఇన్ ద సెంటెన్స్. మామూలుగా అయితే ఏ, యాన్, దీని ఆర్టికల్స్ అనుకుంటారు. అయితే ఒకవేళ ఏని కానీ యాన్ కానీ దీని కానీ ఒక వాక్యంలో అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే మీరేం చేయాలి, అడ్జెక్టివ్ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఏబిఎల్ఈ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఏబిఎల్ఈ అనే సఫిక్స్తో కన్నా కంప్లీట్ అయినట్లయితే, ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంఫర్టబుల్ దేంతో ఎండ్ అయింది ఏబిఎల్ఈ, కాబట్టి అది అడ్జెక్టివ్. నెక్స్ట్ అడ్జస్టబుల్ దేంతో ఎండ్ అయింది ఏబిఎల్ఈతో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. ఏదైనా ఒక పదము ఏబిఎల్ఈతో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్. అది కొండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మెమరబుల్ దేంతో ఎండ్ అయింది ఏబిఎల్ఈతో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. అంటే ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్సే కాదు, ఏ వర్డ్ అయినా సరే ఏబిఎల్ఈతో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అనుకోవాలి. ఏవైనా ఈఆర్ అనేది ఏదైనా, ఈఎస్టీ అనేది ఏదైనా, ఏబిఎల్ఈ ఏదైనా సరే. అంటే ఇక్కడ మీకు ఏవైతే కొండ గుర్తులు చెప్తానో ఆ సఫిక్స్తో ఏదైనా ఒక వర్డ్ ఎండ్ అయితే దాన్ని మీరు అడ్జెక్టివ్ అని అనుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఓయుఎస్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఓయుఎస్తో కనుక కంప్లీట్ అయినట్లయితే లేదా ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీరియస్ దేంతో ఎండ్ అయింది ఓయుఎస్తో ఎండ్ అయింది, కాబట్టి ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ డేంజరస్ దేంతో ఎండ్ అయింది ఓయుఎస్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. నెక్స్ట్ క్యూరియస్ దేంతో ఎండ్ అయింది ఓయుఎస్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. నెక్స్ట్ జనరస్ దేంతో ఎండ్ అయింది ఓయుఎస్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఓయుఎస్తో ఎండ్ అయినట్లయితే, ఓయుఎస్ అనే సఫిక్స్తో ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫిఫ్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఎఫ్యుఎల్ ఫుల్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఎఫ్యుఎల్ ఫుల్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఎఫ్యుఎల్ ఫుల్ అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కేర్ఫుల్ దేంతో ఎండ్ అయింది ఎఫ్యుఎల్తో ఎండ్ అయింది, కాబట్టి ఇది అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ దేంతో ఎండ్ అయింది ఎఫ్యుఎల్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. నెక్స్ట్ వండర్ఫుల్ దేంతో ఎండ్ అయింది ఎఫ్యుఎల్ఫుల్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. ఓకే. అంటే ఏదైనా పదము ఎఫ్యుఎల్ఫుల్ అనే సఫిక్స్తో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఐఎస్హెచ్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా ఒక పదము ఐఎస్హెచ్ అనే సఫిక్స్తో కనుక ఎండ్ అయినట్లయితే దానిని మీరు అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోలిష్ దేంతో ఎండ్ అయింది ఐఎస్హెచ్తో ఎండ్ అయింది, అది అడ్జెక్టివ్. నెక్స్ట్ వానిష్ దేంతో ఎండ్ అయింది ఐఎస్హెచ్తో ఎండ్ అయింది, అది అడ్జెక్టివ్. నెక్స్ట్ డెమానిష్ దేంతో ఎండ్ అయింది ఐఎస్హెచ్తో ఎండ్ అయింది, కాబట్టి అది అడ్జెక్టివ్. ఈ విధంగా ఏదైనా ఒక పదము ఐఎస్హెచ్ అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? కొండ గుర్తులు ఏమేమి వచ్చాయి మనకు అడ్జెక్టివ్ సంబంధించి? ఒకటి, ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఈఆర్ ఆర్ ఈఎస్టీ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. ఏ,
an and the are underlined in the sentence, that is called an adjective. Next, if the word ends with the suffix able is called an adjective. Next, if the word ends with the suffix ous is called an adjective. Next, if the word ends with ful full is called an adjective. Next, last one is if the word ends with the suffix ish is called an adjective. These are the examples of adjective tips or keywords to identify adjective. అర్థమవుతుందా? ఇది ఒక అడ్జెక్టివ్ అని ఒక సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి కొండ గుర్తులు లేదా కీవర్డ్స్ లేదా టిప్స్. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.